Hello everybody. So all my dear students, ఎలా ఉన్నారు అందరూ? And this is the final stage. Okay. సో చెప్పాలంటే ఇప్పుడు ఫైనల్ 30 days క్యాల్కులేషన్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి అందరూ ఏపీ స్టూడెంట్స్ 23 days in this month left and 15 days in March, total 38 days. అండ్ ఇక్కడ 23, 13, 36 అంటే అప్రాక్స్ గా మనం 35 days అనుకోవచ్చు. చెప్పాలంటే 30 days మాత్రమే మిగిలింది. సో 30 days అనగానే ఆర్ యూ గెటింగ్ ద గూస్ బంప్స్? ఓకే, సో 30 days ఉంది. చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. ఓకే, సో ఈ టైంలో ఈ లాస్ట్ మంత్ లో మీ దగ్గర మీ స్ట్రాటజీ ఉందా? అది నాకు చెప్పండి. డూ యూ హ్యావ్ యువర్ స్ట్రాటజీ? ఓకే, బికాస్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ అ బ్యాటిల్. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ లాగా. అండ్ ఈ ఇంపార్టెంట్ బ్యాటిల్ లో మనం విన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్ట్రాటజీ. మన దగ్గర ఏదో ఒక ప్లాన్, ఏదో ఒక స్ట్రాటజీ ఉండాలి. బికాస్ దిస్ ఇస్ నౌ ఆర్ నెవర్ మూమెంట్. ఇంకా ఓకే, సో ఇప్పుడు కాకపోతే ఇంకా ఇప్పుడు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సో ఎగ్జాక్ట్ టాపర్ స్ట్రాటజీ ఇన్ ద లాస్ట్ మంత్ ఏమి ఉండాలి? లాస్ట్ 1 month ఇస్ యూజువల్లీ ద గేమ్ చేంజర్. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే లాస్ట్ 1 month కదా, ఇంకా నేను ఏం చేయలేను, ఐ కెనాట్ డూ ఇట్ అని గివ్ అప్ చేసేస్తారు. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్, నెవర్ గివ్ అప్. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇన్ యువర్ లైఫ్. ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఒకటే కాదు, ఎనీ ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ అకాడమిక్ ఎగ్జామ్, లైఫ్ కూడా చాలా ఎగ్జామ్స్ తీసుకుంటుంది కదా. సో ఆల్ దోస్ ఎగ్జామ్స్ లో ఎనీ అంటే డిఫికల్ట్ ఆర్ టఫ్ సిచ్యువేషన్ లో ప్లీజ్ నెవర్ గివ్ అప్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ దట్. లాస్ట్ మూమెంట్ వరకు మనం ఫైట్ చేయాలి. ఓకే, వీ షుడ్ ఫైట్ టిల్ ది ఎండ్. లాస్ట్ సెకండ్ వరకు కూడా యూ షుడ్ నాట్ లూజ్ యువర్ పాజిటివ్ హోప్. ఓకే, సి హోప్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాజిటివ్. హోప్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్. సో ఇంకా మీ ప్రిపరేషన్ అవ్వలేదు, నో గుడ్ మార్క్స్ స్టిల్ నౌ, సో ప్లీజ్ డోంట్ వరీ. ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వండి. This doesn't mean you will not get 600 out of 600 in public. There is still a solution. ఒక వే అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ ట్రూత్ ఏంటంటే 1 month is enough. ఇంకా మీరు ఏం చేయలేదు అంటే ఇయర్ అంతా ఏదో ఒకటి చదువుకున్నారు కదా. ఓకే, జీరోగా కూర్చోలేరు కదా ఇయర్ అంతా. సో యూజింగ్ దాట్ we will use this 1 month. 1 month స్ట్రాటజీ ఏం ఉండాలి? సి నేను ఒక టైం టేబుల్ ఇస్తాను, కానీ మీ అందరి దగ్గర కూడా ఒక టైం టేబుల్ ఆర్ ఒక స్ట్రాటజీ. సి టైం టేబుల్ నేను ఇస్తాను, టైం టేబుల్ ఎట్లా చేయాలి, ఎలా చదువుకోవాలి, స్ట్రాటజీ మీరు ప్లాన్ చేయండి. బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ కి ఇట్ విల్ బి డిఫరెంట్. సో హ్యావ్ యువర్ ప్లాన్. ఈ రోజు నైట్ సైలెంట్ గా కూర్చొని థింక్ అబౌట్ ఇట్, థింక్ అబౌట్ ద ప్లాన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద లాస్ట్ 1 month. సో సెకండ్ ట్రూత్ ఏంటంటే ర్యాండమ్ స్టడీ ఓంట్ వర్క్ నౌ. ర్యాండమ్ గా నేను ఏదో ఒకటి చదువుకుంటాను, బాగా కష్టపడతాను, బాగా హార్డ్ వర్క్ చేస్తాను, that will not work out. Okay, hard work కావాలి, హార్డ్ వర్క్ 100% మనకు అవసరం, కానీ విత్ వన్ స్మార్ట్ స్ట్రాటజీ. ఈ టైంలో ఒక స్మార్ట్ స్ట్రాటజీ లేదంటే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. ర్యాండమ్ గా మీరు ఏది పడితే అది చదువుకుంటే సరిపోవు మనకు. ఓకే, సో కానీ బెస్ట్ పార్ట్ ఏంటి? మనకు మంచి రిజల్ట్ రావాలంటే బెస్ట్ పార్ట్ ఈస్ యూజువల్లీ ద లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ ఎందుకు? లాస్ట్ మంత్ లో మనం లైక్ వీ విల్ లర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ కొన్ని స్మార్ట్ వర్క్ తో పాటుగా హార్డ్ వర్క్ కంబైన్ చేసి మనం బెస్ట్ రిజల్ట్ ని అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యువర్ ప్రిపరేషన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, రిమెంబర్ దీస్ 3 రూల్స్, దీస్ 3 థింగ్స్. ఫోకస్డ్ రివిజన్, చాలా ఫోకస్డ్ గా రివైజ్ చేయాలి, స్మార్ట్ స్టడీ చేసుకోవడం, అండ్ జీరో ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ అంటే సపోజ్ ఈ రోజు నాకు చదువుకోవాలని లేదు, నేను రేపు చదువుకుంటాను, అరే రేపు ఎందుకు, మండే నుంచి చదువుకుంటాను, మండే ఎందుకు, ఇప్పుడు 10 days అయిపోయిన తర్వాత, వారం తర్వాత, ఒక 10 days తర్వాత చదువుకుంటాను, అలా ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. సో బూస్ట్ యువర్ మార్క్స్ ఇఫ్ యూ ఫాలో దీస్ 3 steps: focused revision, smart study, zero procrastination. This will dramatically boost your మార్క్స్ అన్నమాట. బిలీవ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అట్ దిస్ టైమ్. అట్ దిస్ టైమ్ వాట్ యు నీడ్ ఇస్ స్మార్ట్ ప్రిపరేషన్. మనకు ఇప్పుడు కావాల్సిన ఏంటంటే స్మార్ట్ ప్రిపరేషన్. సో వినండి, ఇప్పుడు వరకు మీరు అర్లీ రైజర్ అంటే వీఆర్ నాట్ వేకింగ్ అప్ అర్లీ అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ నౌ. యూ హ్యావ్ టు గెట్ అప్ అర్లీ నౌ. 4 o'clock or 5 o'clock మీరు లేవాలి. 4 or 5 o'clock you have to get up.
5 o'clock లేస్తున్నారంటే 7 వరకు, 4 కి లేస్తున్నారంటే 6 వరకు, ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కూల్ టైం మార్నింగ్ 2 hours మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇప్పుడు చలికాలం కూడా అయిపోయింది కదా ఇంకా, సో నౌ యూ కెన్ వేకప్ అండ్ స్టడీ. సో ఫ్రెష్ బ్రెయిన్ ఈస్ టఫెస్ట్ ఈస్ గుడ్ ఫర్ టఫెస్ట్ సబ్జెక్ట్. ప్లీజ్ రిమెంబర్ దాట్. అట్ దిస్ స్టేజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఈ సబ్జెక్ట్ నాకు చాలా బాగా టఫ్ గా అనిపిస్తుంది, సో ఆ టఫ్ సబ్జెక్ట్ ని మార్నింగ్ ఫ్రెష్ బ్రెయిన్ తో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఆర్ సైన్స్, ఎస్పెషల్లీ ఫిజిక్స్ లో న్యూమరికల్స్, మ్యాథ్స్ లో న్యూమరికల్స్ అవన్నీ మీరు కవర్ చేయాలి. అండ్ మార్నింగ్ టైంలో ఒకవేళ మీరు మార్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నారంటే ఫోన్ అవసరం, లేకపోతే మార్నింగ్ ఎప్పుడైతే చదువుకుంటున్నారో ప్లీజ్ మేక్ ఇట్ అ నోట్ దట్ నో ఫోన్, నో డిస్ట్రాక్షన్, సైలెన్స్. మార్నింగ్ వాతావరణం ఎంత బాగుంటుంది, సైలెన్స్ గా ఉంటుంది మన చుట్టూ అంతా. సో మంచిగా ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా 2 hours చదువుకోండి. ఆ 2 hours మీరు ఏదైతే చదువుకుంటారో దాట్ విల్ గివ్ యూ అ లాంగర్ మెమరీ. ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ ఆల్సో. మార్నింగ్ అవర్స్ ఆర్ ది బెస్ట్. ఓకే, తర్వాత 8 to 4 PM ఎలాగో మీరు స్కూల్లో ఉంటారు. ఓకే, సో ద స్కూల్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ స్టూడెంట్స్. ఈ స్కూల్ టైం ని కూడా మంచిగా యూటిలైజ్ చేయండి. మీరు అంటారు మ్యామ్ స్కూల్ వెళ్తాను, స్కూల్లో టైం అంతా వేస్ట్ అవుతుంది. వేస్ట్ ఎందుకు అవుతుంది స్కూల్లో టైం? ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫ్రీ పీరియడ్, ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం, ఆ ఫ్రీ టైంలో మీరు రివైజ్ చేయండి, ఏదైనా కంప్లీట్ చేయండి మీ వర్క్. ఓకే, అండ్ క్లాస్లో ఎప్పుడైతే టీచర్స్ చెప్తారు కదా అప్పుడు వినండి కేర్ఫుల్లీ అండ్ యూజ్ ఫ్రీ పీరియడ్స్, నోట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు స్కూల్లో కూడా టైం అంతా వేస్ట్ ఏం అవ్వవు. టీచర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది ప్రాక్టీస్ చేయాలి, ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్, ఆ ఫార్ములా ఇంపార్టెంట్, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. సో అవన్నీ కేర్ఫుల్లీ ట్రై టు లిసన్ అండ్ ట్రై టు యూటిలైజ్ ద టైమ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. స్కూల్ ఆర్ ఈస్ నాట్ అ వేస్ట్ ఆఫ్ టైం. దాన్ని కూడా మనం మంచిగా యూటిలైజ్ చేయొచ్చు. ముందు రోజు నైట్ మీరు డిసైడ్ చేసి పడుకోండి, రేపు ఒకవేళ స్కూల్లో నాకు ఫ్రీ పీరియడ్ దొరికితే నేను సో అండ్ సో సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తాను అని. ఓకే, అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 hour పడుకోండి. ఎందుకంటే మార్నింగ్ 4 కి 5 కి లేస్తారు, స్కూల్ కి వెళ్తారు, కొంచెం బ్రెయిన్ అలసిపోతుంది, బాడీ కూడా అలసిపోతుంది. ఒక 1 hour పవర్ నాప్ తీసుకోండి. 1 hour కి ఎక్కువ అస్సలు పడుకోకూడదు. ఓకే, సో తర్వాత లేవగానే మీకు నిద్ర రాకపోయినా జస్ట్ లై డౌన్. ఓకే, నిద్ర వస్తే మంచిది, లేకపోతే జస్ట్ లై డౌన్. సో తర్వాత లాంగ్వేజెస్ ఆర్ సోషల్ చేసుకోవాలి ఈ టైంలో. సో రీడ్ ద ఆన్సర్స్, అండర్లైన్, సమ్మరైజ్, ప్రాక్టీస్ రైటింగ్ ప్రాక్టీస్. ఏదైతే చదువుకుంటున్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానో దాన్ని ప్రాక్టీస్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. నైట్ మీరు ఏం చేసుకోవాలి, రివైజ్, అంటే ఏదైతే డే అంతా చదువుకుంటారు కదా అది రివిజన్ చేయండి. మోడల్ పేపర్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇప్పుడు ఈ బుక్ మన ఛానల్లో ఒక ఈ బుక్ ఇవ్వడం జరిగింది కదా, ఆ ఈ బుక్ లో లాస్ట్ 5 year పేపర్స్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 years పేపర్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, దట్ ఈస్ లైక్ ఎ గోల్డ్ మైన్. దాన్ని గోల్డ్ మైన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ 5 year క్వశ్చన్స్ నుంచి మనము క్వశ్చన్స్ ఈ ఇయర్ పబ్లిక్ లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని 10 to 20% ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్ ఎవ్రీ ఇయర్. సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఓకే, లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మీరు రివైజ్ చేసుకోవాలి. తర్వాత రైట్ మోర్. ద మోర్ యూ రైట్, సి ఓన్లీ రీడింగ్ అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సో రైట్ డౌన్. ఒక ఆన్సర్ చదివినారా దాన్ని రాయండి. బికాస్ ఇప్పుడు మీకు రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్ రోజు యువర్ హ్యాండ్ విల్ పెయిన్ వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్, అండ్ అప్పుడు యూ కెన్ నాట్ మేనేజ్ టైం. మీకు ఆన్సర్స్ వచ్చినా యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అండ్ కమ్, మళ్ళీ బాధపడతారు. వై? ఆ రిగ్రెట్ ఎందుకు? ఇప్పుడే రైటింగ్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోండి. ఈ లాస్ట్ 30 days లో మనము టైం మేనేజ్మెంట్ మంచిగా నేర్చుకోవాలి. ఓకే, సో 30 days మీరు ఫోకస్ చేస్తే లైఫ్ టైం కాన్ఫిడెన్స్ ఎందుకు? ఈ 10th class మార్క్స్ ఏదైతే ఉంటుంది ఒక స్టాంప్ లాగా పడిపోతుంది. సో లైఫ్ టైం మీరు కాన్ఫిడెంట్ ఉంటారు. ఎస్, 10th class లో నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను, అండ్ నెక్స్ట్ ఇంటర్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో మీరు స్టార్ట్ చేస్తారు. ఓకే, సో డోంట్ వెయిట్ ఫర్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్. మీకు ఎందుకు చెప్పండి? ఈ టైంలో, ఈ లాస్ట్ 1 month లో మోటివేషన్ కోసం వెయిట్ చేయకూడదు. సంబడి షుడ్ కమ్ అండ్ మోటివేట్ మీ. అమ్మ నాన్న వచ్చి నాకు మోటివేట్ చేయాలి, మా టీచర్ నాకు మోటివేట్ చేయాలి, ఎవరో ఒకరు నాకు మోటివేట్ చేస్తే నేను చదువుకుంటాను. ప్లీజ్ డోంట్ డూ ఆల్ దోస్ న్యూసెన్స్ నౌ, ప్లీజ్, రియల్లీ సీరియస్లీ. ఎందుకంటే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ.
సో ఈ టైంకి నేను లేవాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి. ఆ డిసిప్లిన్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ అవసరం లేదు ఈ టైంలో. ఓకే, సో ఇలానే నేను ఆల్రెడీ ఇది చూపించాను. చాలా మంది స్టూడెంట్స్ ఇలా చేస్తారు కూడా. ఇది నా హ్యాండ్ రిటన్ టైం టేబుల్. మీరు కూడా ఇలానే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయండి. ఫర్ లాస్ట్ 30 days విగరస్ అగ్రెసివ్ రివిజన్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, ఫుల్ మీరు ఆ అగ్రెసివ్ ఫామ్ లో వచ్చేయాలి. ఇంకా డల్ గా మెల్లగా లెస్ ఎనర్జీ స్టూడెంట్ అయితే ఐ డోంట్ వాంట్ టు సీ. ఆల్ ఆఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ ఇన్ ద మిర్రర్ అండ్ సే ఇట్ టు యువర్ సెల్ఫ్, టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి నేను ఫుల్ ఎనర్జీతో ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తానని సే ఇట్ టు యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ టైం టేబుల్ ఒకటి ప్రిపేర్ చేసి టెలిగ్రామ్ లో నాతో షేర్ చేయండి. ఎనీ హెల్ప్ కావాలంటే టెలిగ్రామ్ ఐడి లో మీరు మెసేజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు టీచర్స్ తో. ఏదైనా హెల్ప్ ఉన్నా సపోర్ట్ ఉన్నా అడగండి. మీరు అడగకపోతే ఎలా తెలుస్తుంది? ఓకే, సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. అండ్ మన ఛానల్లో ఈ బుక్ అనేది ఒక రిలీజ్ అవ్వడం జరిగింది 299 ప్రైస్ తో, APNTS కి సెపరేట్ గా. సో ఈ బుక్ లో లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్, షార్ట్ నోట్స్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, మ్యాథ్స్ అండ్ 5 మోడల్ పేపర్స్, టీచర్స్ అందరూ కలిసి 5 గెస్ట్ పేపర్స్ తయారు చేశారు. అది కూడా ఈ బుక్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఈ బుక్ లింక్స్ ఆర్ దేర్, దాని మీద క్లిక్ చేసి మీరు ఈ బుక్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్, ఫుల్ ఎనర్జెటిక్ అండ్ సూపర్ అగ్రెసివ్ వేలో ఈ 30 days ని యూటిలైజ్ చేయండి. ఒక మంచి టైం టేబుల్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయండి. అండ్ టు సమ్మరైజ్ దిస్ వీడియో, లెట్ మీ టెల్ యూ, లాస్ట్ 30 days లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఇప్పుడు అవసరం లేదు, మనకు ఒక స్మార్ట్ ప్రిపరేషన్ అనేది ముఖ్యం. ఓకే, సో మంచిగా ప్రిపరేషన్ ని ఇంకా కంటిన్యూ చేయండి. సీ యూ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్.